ఒక్క విషయానికి వద్దాం. చాలామంది మా విజయగావు మా వైకుంఠపురంలో గతంలో వాలంటీర్గా పనిచేశాడు. కష్టపడి పేదవాళ్ళకి ఎంతోమందికి మేలు చేశాడు, ఎంతోమందికి పెన్షన్ ఇప్పించాడు, అమ్మఒడి ఇప్పించాడు, ఆశ్రయం ఇప్పించాడు, చేయి ఇప్పించాడు. ఏ పని ఉన్నా ఒక ఫోన్ కొడితే యాక్టివ్గా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది గౌరవేతనం 5,000, కానీ అతను చేసే పని 5,000 కాదు కదా, 50,000 ఇచ్చినా కూడా సరిపోదు. అంత మంచి పని పేదవాళ్ళకి చేసిన వాలంటీర్. చాలామంది వాలంటీర్ చేశాడు. ఎందుకో మొత్తానికి లాస్ట్లో చంద్రబాబు నాయుడు గారు గుర్తుగా పడిపోయారు, కొంతమంది మోసపోయారు. విజయ్ గారు చెప్పినట్టు ఎప్పుడు కూడా మంచి చేసినా కానీ కొన్నిసార్లు మర్చిపోయినా ఆ రుణం అనేది మళ్ళీ ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఒక తడాక చూపిస్తాడు. అది ఎప్పుడో కాదు, 2000 ఎప్పుడబ్బా గట్టిగా 29 2029 అప్పుడు చూపిస్తాడు వాలంటీర్స్. ఆ రోజు ఏమీ కాకపోయినా కూడా, వాలంటీర్ పదవి ఉండకపోయినా కూడా ఆ రోజు అవి చూపిస్తాడు. అదేవిధంగా విజయ్ గారు చెప్పినట్టు సోషల్ మీడియాలో కొంతమంది వివేకంగా ముసుగుగా ఉన్నవాళ్ళు ఒక 5-6 మందిని పదే 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 చెప్తా ఉంటాను. మా ఊరు కూడా పాపం అన్ని స్టేషన్స్కి పోయి వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు, ఏదేదో పెడతా ఉంటారు, ఏదేదో రాస్తూ ఉంటారు, వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. ఆ భజన బృందం కావలి నియోజకవర్గానికి ప్రతాప్ రెడ్డి ఏం చేశాడు, అదేవిధంగా కావలి నియోజకవర్గానికి ఇప్పుడున్న మన ఎమ్మెల్యే, నేను మన ఎమ్మెల్యే కావాలి కాబట్టి మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఏం చేశాడు, ఏమేమి కొత్త శాంక్షన్స్ తీసుకొచ్చారు. గతంలో నేను చెప్పా, బియ్యం కాడి నుంచి మాగొండ పాతక కాడి నుంచి నా హయాంలో మేము తెచ్చిన శాంక్షన్స్ కాకుండా కొత్తవి ఎన్ని తెచ్చాడు, ఎంత వర్క్స్ తీసుకొచ్చాడు. దీని మీద చర్చకి మేము సిద్ధం. వాళ్ళు అడిగారు కాబట్టి చర్చకి మేము కూడా సిద్ధం. ఇప్పుడే మా విజయ్ గారు మాట్లాడింది ఎక్కడో కాదు, పట్టణ నడిబొడ్డు యానాథ్ రెడ్డి గారి విగ్రహము 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, ఉదయగిరి బ్రిడ్జి సెంటర్, ఇక్కడ ఈ సెంటర్లో మాట్లాడాడు. అన్ని వాస్తవాలు. ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, ఎందుకంటే మరి ఎమ్మెల్యే నుంచి మా విజయ్ గారితో ఈ సెంటర్లో డిస్కషన్ చేయమంటే మరి దానికి ఏదో వక్రీకరించి ఎమ్మెల్యేనా ఆయనతోనా డిస్కషన్ వద్దా, మీ ఎమ్మెల్యే ఎట్టా రాడు చేయడు, మేము రమ్మన రాడు, మీరు ఎవరైనా సరే వస్తే మేము అమ్మగా అవసరం లేదు, మీతో డిస్కషన్ చేసేదానికి త్యాగం చేస్తున్నాం. మా విజయ్ గారు ఒక్కడ సాగు రేపా పైకి రేపా మా విజయ్ గారు ఒక్కడ సాగు ఇదే సెంటర్లో మీరు చర్చకి మగవాళ్ళు అయితే కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏమేమి చేశాము, సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, పట్టణములు అయితేనేమి, గ్రామాలు అయితేనేమి, మొత్తం నియోజకవర్గం మీద మొత్తం ఏమి చేశాము, వీటన్నింటి గురించి దమ్ము ధైర్యం
మీరు మగబాగు అయితే వచ్చి ఈ సెంటర్లో కూర్చొని మా విజయరావుతోటి వాదించండి చాలు సవాల్. ఇంకా అంతకంటే నేనేం చెప్పదలుచుకోలేదు. ఈరోజు ఈ ధర్నాలో కూర్చున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా, ఎందుకంటే కొన్ని రోజులు నేనున్న మధ్యలో ఒక రోజు గ్యాప్ నాకు హెల్త్ చెకప్ పోగా బెంగళూరు పోయి చెన్నైలో చూపించుకొని డైరెక్ట్గా ఇక్కడికి వస్తాను హాస్పిటల్ నుంచి, అపోలో హాస్పిటల్ నుంచి. కాబట్టి ఇక్కడ ఉండి మా పట్టణ నాయకులు అంతా కూడా ఇంత ఘనంగా మా మండల నాయకులు అందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నిజంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ